వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అనగనగా ఐర్లాండ్లో. ఇక్కడ చూసారా, గుర్రబండి వెళ్తోంది. ఈ ఏరియాలో ఇవి ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయట. నేనైతే ఫస్ట్ టైం చూడడం. అది సరే, మేము ఎక్కడికి వెళ్తున్నామంటే కొత్తగా స్టార్ట్ చేసిన సౌత్ ఇండియన్ కుజిన్లో ఫుడ్ ట్రై చేయడానికి అన్నమాట. ఆ కుజిన్కి మీరు కూడా వస్తారా? అయితే రండి. ఇప్పుడు మేము చూస్తున్న ఈ స్ట్రీట్స్ అన్నీ డబ్లిన్ సిటీ, అంటే ఐర్లాండ్ క్యాపిటల్ అన్నమాట. ఈ డబ్లిన్ సిటీ సెంటర్లో ఉన్న కీస్ దాటుకొని వెళ్తున్నాం మనం. కీస్ అంటే ఈ సైడ్‌లో ఉన్న బ్రిడ్జెస్ ఉన్నాయి కదా! ఇవి ఒక్కొక్క బ్రిడ్జ్‌కి ఒక్కొక్క పేరు ఉంటుంది. వాటిని కీస్ అంటారు. ఈ కీస్ గురించి ఇంకొక వీడియోలో చెప్తాను. ఈ కీస్‌కి దగ్గరలోనే మనం వెళ్ళబోయే కుజిన్ ఉన్న స్ట్రీట్ ఉంది. అదే ఈ స్ట్రీట్. దీని పేరు మాల్బోరో స్ట్రీట్. ఇది డబ్లిన్‌లో వన్ ఆఫ్ ది హ్యాపెనింగ్ స్ట్రీట్ అని అయితే చెప్పొచ్చు. మామూలుగా అయితే ఫుల్ లైట్స్‌తో హడావిడిగా ఉంటుంది. ఈరోజు ఎందుకో లైట్స్ అవి ఆన్ చేసి లేవు. ఇక్కడికి ఫుడ్ ట్రై చేయాలి అని అనుకునే వాళ్ళు డబ్లిన్‌కి కొత్త అయితే మాత్రం ఈ స్ట్రీట్స్ అన్నీ గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే అన్ని స్ట్రీట్స్ ఒకేలా ఉంటాయి ఇక్కడ. 'నీ స్నేహం' లాంటి మూవీస్‌లో రోడ్ పైన ట్రైన్స్ వెళ్తూ ఉంటాయి కదా! అలాంటివి ఇండియాలో కూడా ఉన్నాయని విన్నాను. కానీ ఎప్పుడు లైవ్‌లో అయితే చూడలేదు. ఈ స్ట్రీట్ సిగ్నల్స్ దగ్గర మేమొచ్చిన టైంకే ఒక ట్రైన్ వెళ్ళింది. వీటిని లూవర్స్ అని అంటారంట. ఐరిష్‌లో లూవర్స్ అంటే వేగం అని అర్థం. ఫాస్ట్‌గా వెళ్తాయి కాబట్టి ఆ పేరు పెట్టినట్టున్నారు. నేను ఇవాళే చూడ్డం అనమాట వీటిని. ఇలాంటి ప్లేసెస్‌కి వచ్చేటప్పుడు మనం ఫేస్ చేసే ప్రాబ్లమ్ ఏంటి అంటే, కొంచెం ఎర్లీగా రావాలి. ఎందుకంటే మాక్సిమం వీకెండ్స్‌లో పార్కింగ్ జోన్స్ అన్నీ ఫిల్ అయిపోయి ఉంటాయన్నమాట. సో, మనం కొంచెం ఎర్లీగా వస్తే దగ్గరలో పార్క్ చేసుకొని అలా వెళ్ళిపోవచ్చు. అదే దూరంగా దొరికిందనుకోండి, మనం ఇంత చలిలో అది కిలోమీటర్ అయినా ఎంతైనా కూడా నడుచుకొని వెళ్ళాల్సొస్తుందనమాట. మాకు లక్కీగా కొంచెం ఎర్లీగా రావడం వల్ల పార్కింగ్ అయితే దొరికేసింది. హలో వ్యూయర్స్, ఇక్కడ ఈవినింగ్ 6 అయింది. మంచి జెల్లో డబ్లిన్ మహానగరంలో మాల్బోరో స్ట్రీట్‌కి వచ్చేసాము. నేను చాలా రోజుల నుంచి ఇండియన్ ఫుడ్ మిస్ అవుతున్నాను. ఎస్పెషల్లీ సాంబార్ ఇడ్లీ, ఉల్లి దోస, గుంట పునుగులు, మిర్చి బజ్జీ ఇలాంటివన్నీ మిస్ అవుతున్నాను. సో ఫైనల్లీ డెస్టినేషన్‌కి వచ్చేసాను అవన్నీ టేస్ట్ చేయడానికి. టడాయ్! హలో వ్యూయర్స్, ఈరోజు మనం డబ్లిన్ మహానగరంలో ఉన్న మాల్బోరో స్ట్రీట్లో ఆంధ్ర భవన్‌కి వచ్చేసాం. సో ఇదేనండి నేను చెప్పిన సౌత్ ఇండియన్ కుజిన్. ఈ స్ట్రీట్ వ్యూ చూడండి ఇలా ఉంటుంది. సో ఎవరైనా కొత్తగా వచ్చే వాళ్ళ కోసం అయితే నేను ఈ వ్యూ చూపిస్తున్నాను. సో వెల్కమ్ టు రియల్ సౌత్ ఇండియన్ కుజిన్. కమ్ లెట్స్ గో. సో లోపలికి వెళ్ళేటప్పుడు ఇదిగో ఈ బుజ్జి గంట కనిపించింది. క్యూట్‌గా ఉంది కదూ! అలాగే తంజావూరు బొమ్మ కూడా భలే క్యూట్‌గా ఉంది. అయితే యాంబియన్స్ వరకు వస్తే ఇలా వాల్స్‌కి ఇండియన్ ట్రెడిషనల్ అంటే ఇండియన్ క్లాసికల్ డాన్స్ ఫామ్‌ని ఇలా పెయింటింగ్ చేయించారు. అండ్ కొయ్య బొమ్మల టైప్‌లో అన్నీ ఇలా బొమ్మల్ని కూడా తీసుకొచ్చారు. కొంచెం చూడ్డానికి యూనిక్‌గా ఉన్నాయి. కుకింగ్ అంతా గ్రౌండ్ ఫ్లోర్‌లో రెడీ అవుతుంది. ఆ రెడీ అయిన ఫుడ్ ఇక్కడ చిన్న లిఫ్ట్ ఏరియా ఉంది. ఇక్కడికి తీసుకొచ్చేస్తున్నారు. ఇక్కడి నుంచి బ్యూటిఫుల్‌గా సర్వ్ చేసేస్తున్నారనమాట. ఎంట్రన్స్‌లో అయితే చిన్న బార్ కౌంటర్ గూడా ఉందండోయ్! ఇది ఏంటో నాకైతే అర్థం కాలేదు కానీ, ఏవో బ్రాండ్స్ అయితే ఉన్నట్టున్నాయి. దాని గురించి మనకు అస్సలు ఐడియా లేదు. ఎర్లీగానే స్టార్ట్ అయ్యాం కదా అని చెప్పి టేబుల్ అయితే బుక్ చేసుకోకుండా వచ్చేసాము. ఇక్కడికొచ్చిన తర్వాత ఈ జనాల్ని చూసిన తర్వాత అర్థమైంది క్రౌడ్ ఎంతమంది ఉన్నారని. సో, మీరెవరైనా వచ్చే ముందు కంపల్సరీ టేబుల్ అయితే బుక్ చేసుకొనే రండి. ఇక్కడ ఇంకో స్పెషల్ ఉందండోయ్! అదేనండి పానీపూరి. యెస్! ఇక్కడ నేను రాంగానే షాక్ అయింది ఈ పానీపూరిని చూసే. ఎక్కడున్నా కూడా అండి పానీపూరికి ఉన్న ఆ క్రేజే వేరు కదా! టేబుల్ బుక్ చేసుకోకుండా వచ్చినా కూడా మాకైతే టేబుల్ అడ్జస్ట్ చేసిచ్చారు.
నాకైతే ఇక్కడ చూస్తున్న యాంబియన్స్ కానీ, ఆ వెనుక నుంచి లూయస్ వెళ్ళడం కానీ, అంతా హైదరాబాద్ మెట్రో దగ్గర ఉండే రెస్టారెంట్‌లో కూర్చుంటే ఎలాంటి ఫీల్ ఒస్తుందో, అలాంటి ఫీల్ ఒచ్చింది నాకు. ఇంకా మెన్యూ గురించి మాట్లాడాలి అంటే నేను కొంచెం టైం తీసుకోవాలి. ఎందుకంటే అన్ని ఐటెమ్స్ ఉన్నాయి. ఒకటా? రెండా? అసలు దోసల్లో ఎన్ని రకాల దోసలుంటాయో అన్ని దోసలు వీళ్ళ దగ్గరున్నాయి. 70 దోస వీళ్ళకి బాగా ఫేమస్ అనమాట ఇక్కడ. తర్వాత వడ, ఊతప్పం, గుంట పునుగులు, బజ్జీలు, ఉప్మా అసలు ఒకటేమిటి, అసలు ఇందులో ఈ టిఫిన్స్‌లో దొరకందంటే ఏం లేదు. ఈ టిఫిన్స్ ఒకటే అని కాదు. నాన్ వెజ్ ఐటెమ్స్‌లో స్టార్టర్స్ అని, మెయిన్ కోర్సెస్ అని చాలా ఉన్నాయి. నేనివి టేస్ట్ చేసిన తర్వాత మీకు వాటి గురించి చెప్తాను. ఈ జిలేబీతో అయితే స్టార్ట్ చేశాము. చాలా బావుంది టేస్ట్. తర్వాత వేడి వేడి మిర్చి బజ్జీ వచ్చింది. ఇండియాని గుర్తు చేసేసిందండి. స్మూత్‌గా అలా నోట్లో పెట్టుకుంటే కరిగిపోతుంది. ఇంక నెక్స్ట్ లేట్ చేయకుండా హాట్‌గా సాంబార్ ఇడ్లీ, మసాలా దోస విత్ 2 చట్నీస్, 1 సాంబార్‌తో సర్వ్ చేసేసారు. చాలా బావున్నాయి టేస్ట్ అయితే. ఇంకా మెయిన్ పార్ట్, స్పెషల్ పార్ట్ ఉంది గదా! పానీపూరి అండి. మనం ఇంత దూరం వచ్చి పానీపూరి చూసాక కూడా టేస్ట్ చేయకుండా వెళ్ళలేం కదా! సో, పానీపూరి ట్రై చేసేసాను. టేస్ట్ అయితే ఇండియాలో తిన్నట్టే అనిపించిందండి. అంత బావుంది. నెక్స్ట్ మ్యాంగో లస్సీ ట్రై చేశాను. అది కూడా సూపర్ హిట్. ఇక్కడైతే బ్రేక్‌ఫాస్ట్ మెన్యూ ఫుల్ డే అయితే సర్వ్ చేస్తారట. అదే థాలీలో అయితే ఆఫ్టర్‌నూన్ 1:30 నుంచి సర్వ్ చేయడం స్టార్ట్ చేస్తారు. ఈ రెస్టారెంట్‌లో వెడ్డింగ్ ఈవెంట్స్ కానీ, కార్పొరేట్ ఈవెంట్స్ కానీ, లేదు అంటే సోషల్ ఈవెంట్స్, ప్రైవేట్ పార్టీస్, బర్త్‌డే పార్టీస్ ఇలాంటివి ఏవైనా కూడా బుక్ చేసుకోవచ్చు. ఈ రెస్టారెంట్‌లో స్పెషాలిటీస్ ఏమున్నాయి, పాపులర్ డిషెస్ అంటే సౌత్ ఇండియన్ బ్రేక్‌ఫాస్ట్ స్పెషల్ ఇక్కడ దోస, ఇడ్లీ, వడ, ఉప్మా, పొంగల్. తర్వాత బిర్యానీస్‌లో చికెన్ బిర్యానీ, లామ్ బిర్యానీ, ప్రాన్ బిర్యానీ, వెజ్ బిర్యానీ, ఎగ్ బిర్యానీ, పన్నీర్ బిర్యానీ. అలానే థాలీస్ అండ్ చాట్స్, స్వీట్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. మీకు బేల్ పూరి, దహి వడ, సమోసా చాట్, పానీపూరి, నార్త్ ఇండియన్ థాలీ, సౌత్ ఇండియన్ థాలీ కూడా అవైలబుల్ ఉంది. మనకి బస్‌లో రావాలన్నా కూడా మాల్‌బోరో స్ట్రీట్ సిగ్నల్ వరకు బసెస్ ఒస్తాయి. అక్కడి నుంచి ఫ్యూ మీటర్స్ అవే అనమాట రెస్టారెంట్. సో ఎవరైతే ఇండియా నుంచి వచ్చారో, మన తెలుగు వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికైతే ఇదే చెప్తానండి. ఎవరైతే మంచి స్నాక్స్, ఇంట్లో హోమ్ స్నాక్స్ మిస్ అవుతామో, అదే లైక్ బజ్జీ లాంటివి, గుంట పునుగులు, వడ ఇలాంటివన్నీ కూడా ఆంధ్ర భవన్‌లో ఉన్నాయి. సో ఎన్ని దోసలు మనకి ఇండియాలో అవైలబుల్ ఉంటాయో అన్ని దోసలు ఇక్కడ దొరుకుతున్నాయి అనమాట. సో నేనైతే ఉల్లి దోస ట్రై చేశాను. మీరైతే ఇంకా వేరే దోసలు చాలా ఉన్నాయి. ఎనీ దోస యూ కెన్ ట్రై. ఒకటని కాదు, టిఫిన్స్ అన్ని రకాల టిఫిన్స్ దొరుకుతున్నాయి. సో మీరైతే కంపల్సరీ వెళ్ళి ఒకసారి ట్రై చేయండి. సో ఈరోజు సాటర్డే కాబట్టి నేను వెజ్ ప్రిఫర్ చేశాను. ఒక కట్ మిర్చి కూడా తిన్నాను. ఒకవేళ మేబీ నాన్ వెజ్ డేస్లో సండేస్ అలా వస్తే మాత్రం నాన్ వెజ్ తీసుకుండేదాన్ని. సో నాన్ వెజ్ తినలేను కాబట్టి రేపటి కోసం చేపల పులుసు ఒకటి, అలానే ల్యాంబ్ దమ్ బిర్యానీ ఒకటి పార్సల్ చేసుకున్నాను, టేక్అవే తీసుకున్నాను. అదొకటే కాదు, మెయిన్ కోర్సెస్లో స్పెషల్ ఆంధ్ర చికెన్ అండ్ ల్యామ్ దమ్ బిర్యానీ కూడా దొరుకుతుంది. ఎస్పెషలీ ఎక్స్క్లూజివ్లీ ఇప్పటివరకు ఎక్కడ లేదు, చేపల పులుసు అండి. చేపల పులుసు దొరుకుతుంది. నేనైతే టేక్అవే తీసుకెళ్తున్నాను. సో మీరు కూడా ట్రై చేయండి. నేను చెప్తుంటే నాకు నోరు ఊరేస్తుంది. ల్యామ్ బిర్యానీ టేస్ట్‌కి వీడియో తీయడం మర్చిపోయాను. తర్వాత గుర్తొచ్చింది వీడియో తీయాలి కదా అని. ఇక్కడ ఫిష్ పులుసు, నేను చేపల పులుసు చెప్పాను కదా! అది ఇలా వచ్చిందండి. 3, 4 పీసెస్ ఉన్నాయి. క్వాంటిటీ కూడా చాలా ఎక్కువ ఇచ్చారు గ్రేవీ అంతా. సో మస్ట్ ట్రై అండి. అన్నీ కూడా ట్రై చేసిన అన్ని ఐటెమ్స్ కూడా చాలా బావున్నాయి. ఆహ్, ఇంకా డిజర్ట్స్‌కొచ్చేసరికి పాయసం అండ్ జిలేబీ ఉన్నాయి. నేను జిలేబీ ట్రై చేశాను. డెఫినెట్‌లీ ట్రై చేయండి మీరందరూ. ఈ రెస్టారెంట్ లొకేషన్ అండ్ డీటెయిల్స్ కింద డిస్క్రిప్షన్‌లో మెన్షన్ చేశాను. డూ చెక్‌ఔట్ అండ్ మీ ఎక్స్‌పీరియన్సెస్ ఏంటో కింద కామెంట్‌లో తెలియజేయండి. సో ఇదండి ఆంధ్ర భవన్ రెస్టారెంట్‌లో ఫుడ్ ఎక్స్‌పీరియన్స్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్, లైక్, షేర్, కామెంట్. థాంక్స్ ఫర్ వాచింగ్.